ఉస్మానియా యూనివర్సిటీ దక్కనీ నేలపై విరబూసిన విద్యాకుసుమం 100 ఏళ్ల విద్యానమనం 3 లక్షలకు పైగా విద్యార్థులు చదువుకునే వర్సిటీలో అవినీతి ల్యాండ్స్కేపై పరుచుకుంది. మహోన్నత ఆశయాలతో నడవాల్సిన విశ్వవిద్యాలయంలో అక్రమాలు దశాబ్దాలుగా జబర్దస్తీ చేస్తున్నాయి. ఎలా దోచుకు తిందాం అనుకునే వాళ్లే కానీ వర్సిటీని ఎలా బాగు చేద్దాం అనే నాథుడే లేడు. దేశంలో అతి పురాతనమైన విశ్వవిద్యాలయాల్లో 7ది ఉస్మానియా యూనివర్సిటీ. 53 డిపార్ట్మెంట్స్, 553 మంది టీచింగ్ స్టాఫ్, 640 మంది నాన్ టీచింగ్ సిబ్బంది, 721 అఫిలియేటెడ్ కాలేజెస్, 8 క్యాంపస్ కాలేజెస్, 5 కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్, 5 జిల్లాల్లో పీజీ కాలేజెస్, 17 అటానమస్ కాలేజెస్, 3 లక్షలకు పైగా విద్యార్థులు. ఇది ఉస్మానియా యూనివర్సిటీ ముఖ చిత్రం. తెలంగాణ విద్యారంగానికి కేంద్ర బిందువు, అనేక ఉద్యమాలకు పురిటిగడ్డ. అలాంటి చరిత్రున్న విద్యాలయం ఇప్పుడు చెప్పనలవి కాని సమస్యలతో సతమతమవుతోంది. దశాబ్దాలుగా రిజిస్ట్రార్స్, ఉపకులపతుల ఆధిపత్య పోరులో నలిగిపోతోంది. కుంభకోణాలు, అక్రమాలతో ఓయూ ప్రతిష్ట అధఃపాతాళానికి పడిపోయింది. విద్యా సాంస్కృతిక కేంద్రంగా వెలుగొందిన ఉస్మానియా యూనివర్సిటీని మాజీ వీసీలంతా కలిసి భ్రష్టు పట్టించారు. ఒకప్పుడు టాప్ 10లో ఉన్న వర్సిటీ 57వ నెంబర్కు పడిపోయింది. అధికార దుర్వినియోగం, ఆర్థిక దుర్వినియోగం, చివరికి అల్యూమిని నిధులు కూడా మాయం. ఒక ప్రొఫెసర్ 25 కోట్లకు పైగా కుంభకోణానికి పాల్పడ్డాడని ఏసీబీ విచారణ జరిపి నివేదిక ఇస్తే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాని పరిస్థితి. ఈజీసీ నుంచి ఫండ్స్ రావట్లేదు, కానీ ఈ యూనివర్సిటీలో ఉన్న ఫ్యాకల్టీ రాజకీయాలు చేసుకుంటూ నాకు వైస్ ఛాన్సలర్ కావాలి, రిజిస్టర్ కావాలి, ఆ పదవి కావాలి, ఈ పదవి కావాలని రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతారు తప్ప ఉస్మానియా యూనివర్సిటీని ఎట్ట బాగా చేసుకోవాలి, ఏ విధంగా రిక్రూట్మెంట్ చేసుకొని యూనివర్సిటీని కాపాడాలనే ఉద్దేశంతో ఏ ప్రొఫెసర్ కూడా దాని దిశగా ఆలోచించట్లేదు. 1990 నుంచి 1993 మధ్యకాలంలో 1.5 కోటి నిధులు మాయం చేశారు 6 ఉద్యోగులు కలిసి. ఈ కేసు 30 ఏళ్ల పాటు కోర్టులో నడిచింది. రీజనల్ సెంటర్ ఫర్ అర్బన్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ లో ఊరు పేరు లేని సంస్థలకు కాంట్రాక్టులిచ్చి కోట్ల రూపాయలు సొంతానికి మలుపుకున్నారు. దీనిపై ఏసీబీ కేసు కూడా నమోదు చేసింది. రీసెర్చ్ స్కాలర్ నుంచి లంచం తీసుకుంటూ చంద్ర భాష అనే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో పార్ట్ టైం లెక్చరర్ నియామకాల్లో జరిగిన అవినీతిపై విద్యార్థులు ఏకంగా యుద్ధమే చేశారు. ప్రిన్సిపల్, ఓఎస్డీ నుంచి వీసీ వరకు తమకు కావలసిన వారికి ఉద్యోగాలు ఇప్పించుకున్నారు. 51 మందికి అక్రమంగా ప్రమోషన్స్ ఇచ్చారు. అర్హత ఉన్నవారిని, ప్రశ్నించిన వారిని పక్కన తొక్కిపడేస్తారు. ఓయూలో పనిచేసిన ఏ వైస్ ఛాన్సలర్ కూడా నీతిమంతుడు కాదని అందరికీ తెలుసు. యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కి కేటాయించాల్సిన క్వార్టర్స్ ని కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు కేటాయించి పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడ్డారు. యూనివర్సిటీ యొక్క దిగ్బంధం అవుతుంది తప్ప, యూనివర్సిటీ ముందల ముళ్ళ కంచెలు వేయటం జరుగుతుంది తప్ప, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ యూనివర్సిటీ యొక్క ల్యాండ్లను, యూనివర్సిటీని ఎట్లా వాళ్ళకు పొలిటికల్గా అడ్వాంటేజ్ తీసుకుందామని చెప్పేసి ఆలోచిస్తున్నారు. కానీ ఈ యూనివర్సిటీని బాగుపరచాలన్న ఆలోచన మాత్రం ఏ రాజకీయ నాయకుడు లేదు. ఉస్మానియా యూనివర్సిటీ భూములు కొన్ని దశాబ్దాలుగా కబ్జా అవుతున్నాయి. అక్రమంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. 100 కోట్ల రూపాయల విలువైన ల్యాండ్స్ అన్యాక్రాంతమవుతున్నాయి. ఈ విషయంలో అధికారులు కళ్లు మూసుకున్నారు. దీనిపై హైకోర్టు కూడా స్పందించింది. ఉస్మానియా యూనివర్సిటీని స్థాపించే సమయంలో సుమారు 2200 ఎకరాల భూమిని సేకరించారు. తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్జీఆర్ఐ, దూరదర్శన్, హెచ్ఎండిఏ, ఆర్టీసీ హాస్పిటల్, క్రికెట్ స్టేడియం వంటి అవసరాలకు 573 ఎకరాలను కేటాయించింది. దీంతో యూనివర్సిటీకి 1627 ఎకరాలు మిగిలాయి. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ మిగిలిన భూమిలో 175 ఎకరాలకు పైగా ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకున్నారు. డీడీ కాలనీ, అంబర్పేట, తార్నాక, బుప్పల్, లాలాపేట్, సీతాఫల్ మండి ప్రాంతాల్లోని యూనివర్సిటీ భూములు కబ్జాకు గురయ్యాయి. గత 30 ఏళ్లలో సుమారు 56 ఎకరాల భూమి అన్యాక్రాంతమైంది. ల్యాండ్స్ ని కాపాడాల్సిన వర్సిటీ అధికారులు కబ్జా కోరులకు అండగా నిలుస్తున్నారు. భూములపై ఏళ్లుగా కోర్టులో వివాదాలు నడుస్తున్నా అధికారులు సరైన ఆధారాలు సమర్పించకుండా ఆలస్యం చేస్తున్నారు. క్యాంపస్ చుట్టూ ప్రహరీ గోడ లేదు. అదేంటనడిగితే నిధుల్లేవని చెప్తున్నారు. రాజకీయ నాయకుల పలుకుబడితో స్థానిక లీడర్స్ యూనివర్సిటీ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. క్యాంపస్ లోపల, బయట కలిపి 11 బస్తీలున్నాయి. వాటిలో 3000 కుటుంబాలు నివాసముంటున్నాయి. ఈ బస్తీలన్నీ కబ్జా బాపుతే. అప్పట్లో ఓయూ అధికారులు తమ స్వార్థం కోసం కొన్ని ఎకరాలను హోటల్స్, స్కూల్స్, పెట్రోల్ బంకులకు 100 ఏళ్ల పాటు ₹1 చొప్పున లీజుకిచ్చారు. విద్యార్థి సంఘాలు ఓయూ భూముల కబ్జాపై నిరంతరం నిరసనలు, ధర్నాలు చేస్తూనే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో జీహెచ్ఎంసీ అధికారులు అక్రమ నిర్మాణాలను నిలిపివేశారు.
కూల్చివేతలు కూడా చేపట్టారు. ఉస్మానియా యూనివర్సిటీ భూముల కబ్జా అనేది కేవలం భూమి కోల్పోవడం మాత్రమే కాదు, విద్యా సంస్థకు సంబంధించిన విలువైన వనరులు అన్యాక్రాంతం కావడం. ల్యాండ్ల కబ్జాలు ఏ విధంగా జరుగుతున్నాయంటే అప్పుడు గతంలో చూసుకున్నట్లయితే ₹1 లీజ్ కింద ఇవంతా అక్కడ అడిక్మేట్ ఫ్లైఓవర్ నుంచి ఇక్కడ తార్నాక వరకు మొత్తం ఏమేమి యూనివర్సిటీలు ఉన్నాయో ఆ చుట్టుపక్కల యూనివర్సిటీ మొత్తం ₹1 లీజ్ కింద నడుస్తున్నాయి. అదేవిధంగా ఆ లీజ్ను ఇప్పటి వరకు ₹1 లీజ్ కిందనే నడుస్తున్నాయి. గతంలో మనం చూసుకున్నట్లయితే ఉస్మానియా యూనివర్సిటీ స్థాపించినప్పటి నుంచి అది ఇప్పటి వరకు ₹1 లీజ్ కింద నడుస్తుంటూ ఈడ మనం తార్నాక సైడ్ చూసుకున్నట్లయితే అడిక్మేట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇటు ఉప్పల్ సైడ్ చూసుకున్నట్లయితే రామంతపూర్ చూసుకున్నట్లయితే యూనివర్సిటీ ల్యాండ్ 1400-1600 ఎకరాల ల్యాండ్ని ఈరోజు కబ్జాలు పెట్టుకుంటా యూనివర్సిటీ ల్యాండ్లన్నీ కబ్జాలదారులకు గురి అవుతూ ఈరోజు యూనివర్సిటీ ల్యాండ్ అనేది తగ్గడం జరుగుతుంది. ఓయూలో నోటిఫికేషన్ల జారీ నుంచి ఇంటర్వ్యూస్, ఎంపిక వరకు చాలా విషయాలు రహస్యంగా ఉంటాయి. అన్నీ లోపలే జరిగిపోతుంటాయి. అధ్యాపకుల నియామకాల్లో రాజకీయ నాయకుల జోక్యం మామూలే. సిఫార్సులు పరిపాటే. తమకు కావలసిన వారిని నియమించుకోవడానికి పైనుంచి ప్రెషర్ తెస్తారు. పోస్టుల కోసం భారీగా డబ్బులు చేతులు మారతాయి. ఈ క్రమంలోనే అర్హత, అనుభవం లేని వారంతా వచ్చి సీట్లలో తిష్టవేస్తారు. గతంలో పార్ట్ టైం లెక్చరర్ల నియామకాల్లో కూడా ఇదే రకమైన దందా నడిచింది. రిజర్వేషన్ నిబంధనలు పట్టవు. రోస్టర్ పాయింట్స్ ని తారుమారు చేస్తారు. రిజర్వేషన్స్ ఉన్న పోస్టులను కూడా ఓపెన్ కేటగిరీకి మళ్లించే ఘనులు వాళ్ళంతా. ఇది సామాజిక న్యాయానికి తీవ్రమైన విఘాతం. 2024 మార్చిలో టీఎస్పీఎస్సీ నిర్వహించిన అధ్యాపకుల నియామకాల్లో కూడా కొందరు ఓయూ ప్రొఫెసర్స్ అక్రమాలకు పాల్పడ్డారు. నియామకాల్లో జరుగుతున్న అక్రమాల వల్ల అనేక మంది అభ్యర్థులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా ప్రక్రియ ఆలస్యమవుతోంది. కేవలం కొత్త నియామకాల్లోనే కాకుండా ప్రమోషన్స్ ఇవ్వడంలోనూ తెరచాటు వ్యవహారాలే. 51 మందికి అక్రమంగా ప్రమోషన్స్ ఇచ్చారు. అర్హులైన వారికి మొండి చేయి చూపారు. ఇప్పటికైనా యూనివర్సిటీని అభివృద్ధి చేయడానికి తక్షణమే యూనివర్సిటీలో ఉన్నటువంటి 350 మంది కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులరైజ్ చేసి వాటితో పాటు యూనివర్సిటీ ప్రమాణాలను పెంచాల్సిందిగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. యూనివర్సిటీలో ఉన్న వీసీలు సరిగా ప్రభుత్వం చెప్పినట్టు నడుచుకోకుండా వాళ్ళ యొక్క సొంత నిర్ణయాలతోటి యూనివర్సిటీలో విద్యార్థుల పట్ల కానీ ఉపాధ్యాయుల పట్ల కానీ సరి అయిన విధంగా ప్రవర్తించకపోవడం వల్ల యూనివర్సిటీలు నానాటికి క్షీణించిపోతున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీలో టెండర్ల గోల్మాల్ దీర్ఘకాలంగా కొనసాగుతోన్న భాగోతం. వర్సిటీలోని తీవ్రమైన అవినీతి ఆరోపణల్లో ఇది ఒకటి. వర్సిటీలో జరిగే వివిధ నిర్మాణాలు, మరమ్మతుల కోసం జారీ చేసే టెండర్స్ అన్ని మాయా మశ్చింద్రలే. పనులన్నీ ఒకే కాంట్రాక్టర్ కు అప్పగిస్తున్నారు. దీనివల్ల పోటీ తగ్గి కొటేషన్ పెరుగుతుంది. సైడ్కెళ్లి పర్సెంటేజెస్ మాట్లాడుకుంటారు. పై పనులు చేసి పూర్తి స్థాయిలో బిల్లులు లాగుతారు. అసలు పనులే జరగకుండా బిల్లులెత్తేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ గోల్మాల్ వెనుక యూనివర్సిటీలోని ఉన్నతాధికారులు, ముఖ్యంగా వైస్ ఛాన్సలర్ ఉన్నారన్నది అందరికీ తెలిసిన సత్యం. ఉస్మానియా యూనివర్సిటీ 100 ఏళ్ల ఉత్సవాల సందర్భంగా ఠాగూర్ ఆడిటోరియం పునరుద్ధరణ కోసం లక్షల్లో పూర్తయ్యే పనికి కోట్లల్లో పద్దు రాశారు. లైసెన్స్ లేని కాంట్రాక్టర్స్ కి పనులు అప్పజెప్పి కమిషన్లు తీసుకున్నారు. ఓయూలో 1200కు పైగా ప్రొఫెసర్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ 800 వరకు ఉన్నారు. రెగ్యులరైజ్ చేయాలని వాళ్ళంతా ఉద్యమాలు చేస్తున్నారు. గ్రాంట్లు, పరిశోధనా నిధులు పక్కదారి పడుతున్నాయి. అకాడమిక్ అవసరాలకు కాకుండా ఇతరితర ఖర్చులకు మళ్లిస్తున్నారు. రాజకీయ జోక్యం పెరిగిపోయింది. గైడ్స్ లేక పరిశోధనలు తగ్గిపోయాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా సిలబస్ ని అప్డేట్ చేయడం లేదు. విద్యార్థులకు కనీస సౌకర్యాలు కూడా లేవు. హాస్టళ్ల నిర్వహణ దయనీయంగా మారింది. అవే పాత బిల్డింగ్లు, 6 బయట స్నానాలు, నీళ్లు రావు, కరెంటు సరిగా ఉండదు. 100 ఏళ్ల వర్సిటీ అని ఘనంగా చెప్పుకోవడమే కాని తాగడానికి గుక్కెడు మంచినీళ్లు కూడా లేని దుస్థితి. ఏ రోజు తృప్తిగా ఒక ముద్ద అన్నం తిన్నది లేదు. విద్యార్థులు 100 సార్లు రోడ్డెక్కారు. లేడీస్ హాస్టల్స్ లో రాత్రిపూట దొంగలు పడుతున్నారు. ఓయూలో ఉన్న అంతర్గత గొడవలను కొంతమంది రాజకీయ నాయకులు తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు. వీసీ ఛాంబర్ పాలిటిక్స్ కి అడ్డాగా మారింది. పీహెచ్డీ సీట్ల కేటాయింపులో మెరిట్ కంటే సిఫార్సులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. పీహెచ్డీ చేయాలంటే 1,20,000 ఖర్చవుతోంది. ప్రైవేట్ యూనివర్సిటీ కంటే దారుణంగా వసూలు చేస్తున్నారని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. పీహెచ్డీ స్కాలర్లో ఇంటర్వ్యూలకు అటెండ్ కావాలంటే ₹1,500 కట్టాలంట. ₹1,500 కట్టడం ఈ దేశంలో ఎక్కడ ఉన్నదా? ఎక్కలేదు. ఇంటర్వ్యూకి ఫీజు తీసుకుంటే మరి ప్రైవేట్ యూనివర్సిటీ, ప్రభుత్వ యూనివర్సిటీ? ఈ విషయాన్ని మొత్తం విద్యార్థులు కూడా గమనిస్తూ ఉన్నారు, సీరియస్ అవుతా ఉన్నారు. ఈ విషయాన్ని పాలకులేమో పట్టించుకుంటలేరు. అదేవిధంగా ఇదే యూనివర్సిటీలో పీహెచ్డీ స్కాలర్ ఒక పీహెచ్డీ కంప్లీట్ చేయాలంటే ₹1,20,000 ఖర్చు అవుతా ఉన్నది. గతంలో ఒక పీహెచ్డీ కంప్లీట్ చేయాలంటే ₹20,000.
సంవత్సరానికి 2,000 సంవత్సరానికి 4,000 రూపాయలు చొప్పున 20,000 రూపాయలు తీసుకునేది. ఇప్పుడు సంవత్సరానికి 20,000 చొప్పున ₹1,00,000 అదనంగా 20,000 రూపాయలు, ₹1,20,000 ఒక PhD కంప్లీట్ చేయాలంటే మరి ప్రైవేట్ యూనివర్సిటీయా లేకపోతే ప్రభుత్వ యూనివర్సిటీయా? ఉస్మానియా విశ్వవిద్యాలయం తిరిగి పూర్వ వైభవాన్ని పొందాలంటే రాజకీయ జోక్యం తగ్గాలి, అకాడమిక్ వాతావరణం మెరుగవ్వాలి, నిధుల వినియోగంలో పారదర్శకత పెరగాలి, మౌలిక సదుపాయాలు కల్పించాలి. లేకపోతే ఓయూ గత చరిత్రగానే మిగిలిపోయే ప్రమాదం